వెల్కమ్ టు సుమన్ టీవీ. ఇప్పుడు మనం ఆంధ్రప్రదేశ్లోని పల్నాడు జిల్లా వెల్దుర్తి మండలం సిరిగిరిపాడు గ్రామంలో ఉన్నాము. ఇక్కడ స్వయంభూగా వెలిసిన శ్రీ వీరాంజనేయ స్వామి దేవస్థానం చాలా ప్రసిద్ధిగాంచినది. అనేక మహిమలతో కూడుకున్నటువంటి ఆ యొక్క వీరాంజనేయ స్వామి మహిమల గురించి, ఈ ఊరి యొక్క ప్రాధాన్యత గురించి ఆ ఆలయ పూజారి గారు మరియు గ్రామ పెద్దలందరూ కూడా ఇక్కడ ఉన్నారు. వారిని అడిగి మరింత సమాచారం మనం తెలుసుకుందాం. జై శ్రీరామ్ స్వామి. సిరిగిరిపాడు అంటే సిరిగిరి, శ్రీశైలగిరి. ఇక్కడ నుండి శ్రీశైలగిరి పర్వతములు ప్రారంభమైతే నల్లమల అడవులు. కాబట్టి దీనికి, ఈ గ్రామానికి సిరిగిరిపాడు అనేటువంటి పేరు నామకరణం వచ్చిందనమాట. సిరిగిరిపాదు అంటే పాదు అంటే మొదలు. ఇక్కడ పాదం స్వామివారు శ్రీశైల క్షేత్రానికి వెళ్ళేటువంటి భక్తులు అందరూ కూడా ఎవరైనా సరే ఇక్కడికి వచ్చి స్వామివారికి నమస్కరించుకొని క్షేమంగా ఆ శ్రీశైల దర్శనాన్ని, స్వామివారి దర్శనం చేసుకునే ఉద్దేశంతో పూర్వకాలం ఇక్కడ మజిలీగా ఉంటూ వెళ్తూ వచ్చేటువంటి కార్యక్రమం జరుగుతూ ఉందన్నమాట. అయితే సిరిగిరిపాడు శ్రీ వీరాంజనేయ స్వామివారు పూర్వం వెలిసిన విధానం బాల్య రూపంలో వెలిశాడు స్వామివారు. ఎలా అంటే స్వామివారు అడవి ప్రాంతంగా ఉండేది. దావుపల్లి శివారు సిరిగిరిపాడు గ్రామంగా ఉండేది. ఆ దావుపల్లి విలేజ్గా ఉన్న సందర్భంలో ఆ దావుపల్లి నుండి ఇది అడవి ప్రాంతంగా ఉంటే ఈ ప్రదేశానికి వచ్చి ఆటలు ఆడుకునేటువంటి పిల్లలు సరదాగా తిరుగుతూ ఆటలాడుకుంటున్న సందర్భంలో ఒక పిల్లవాడి రూపంలో వాళ్ళతో ఈయన కూడా ఆటలాడేవాడు. తర్వాత వాళ్ళ తల్లిదండ్రులకి వీళ్ళు వెళ్ళి, ఒక అబ్బాయి మాతో వస్తున్నాడు, ఆడుకుంటున్నాడు, ఎవరో చెప్పట్లేదు, అబ్బాయి ఎవరు ఏమిటి అని అడిగితే ఏం సమాధానం చెప్పట్లేదు, కానీ అన్నిట్లలో ఆయనే విజయం సాధిస్తున్నాడు, ఎవరు ఏమిటంటే చెప్పకపోయే సందర్భంలో వాళ్ళ తల్లిదండ్రులు కూడా వచ్చి ఈ బాలుడి కోసం వెతకసాగారు. ఆ వెతుకుతున్న శుభ సందర్భంలో స్వామివారు ఒక పిల్లవాడి రూపంలో ఉన్న స్వామివారి సైజులో ఆ పాదాల దగ్గర ఉన్నటువంటి చిన్న విగ్రహం బయటపడింది. ఓహో, స్వామివారే పిల్లవాడి రూపంలో మనకు కనిపించాడు అనే భావంతో అప్పుడున్నటువంటి ఆ తల్లిదండ్రులు స్వామివారి దేవస్థానాన్ని నిర్మాణం చేసే సంకల్పంతో ఆ పునర్వంగా అప్పుడే వెలిసినటువంటి విగ్రహం కాబట్టి ఒక అరుగు నిర్మాణం చేసి ఆ అరుగు మీద ఆ స్వామివారిని ఏర్పాటు చేశారు. అప్పటి నుండి నిత్యం పూజా కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. అయితే దేవాలయం నిర్మాణం చేద్దామనేటువంటి సంకల్పంలో భాగంగా చుట్టూ తవ్వకాలు జరుపుతున్న సందర్భంలో ఏకశిలా విగ్రహము 12 అడుగులు ఎత్తులున్నటువంటి ఏకశిలా విగ్రహం, ఆ పెద్ద విగ్రహం కూడా ఇక్కడే స్వయంభూగా వెలిసిందని చెప్పవచ్చు. ఎలాగంటే మేము వంశపారంపర్యంగా 7 తరాల నుండి మేము ఇక్కడ అర్చకత్వంగా వ్యవహరిస్తున్నాం. అంటే మా నాన్నగారు, వాళ్ళ నాన్నగారు, వాళ్ళ నాన్నగారు, అలా వాళ్ళు చెప్తున్నటువంటి విషయాన్ని బట్టి చూస్తే మేము 7వ తరం వారం. అంటే 7 తరాల నుంచి నిత్య పూజలు అందుకుంటున్నటువంటి శ్రీ వీరాంజనేయ స్వామివారు అన్నమాట. ఈ వీరాంజనేయ స్వామి వారు బాలుడి రూపంలో కనిపించాడు కాబట్టి సంతానం లేని వారికి సంతాన ప్రదాతగా, ఆటల పాటలలో విజయం సాధిస్తూ కనిపించాడు కాబట్టి ప్రతి ఆటలలో కానీ పాటలలో కానీ విద్యలలో కానీ విజయం సాధిస్తారనే సంకల్పంతో నిత్యం వచ్చేటువంటి భక్తులు వాళ్ళ పిల్లలు వారు ఆయురారోగ్యములతో అష్టైశ్వర్యములతో ఉండాలని కోరుకుంటూ ఈ విధంగా పూజా కార్యక్రమాలు చేయిస్తుంటారు. కాబట్టి స్వామివారు ఈ స్వయంభూగా ఏర్పాటు చేసే సందర్భంలో ఆ విగ్రహాన్ని, ఆయన బొడ్లో కత్తి కూడా ఉంటుంది. అంటే ఏందా అంటే శ్రీశైల పర్వతం వెళ్ళేటువంటి క్రమంలో దారిలో ఏదన్నా జీవరాశులు అంటే పులులు, క్రూర మృగాల నుండి రక్షణ కోసం వస్తున్నటువంటి భక్తులందరూ కూడా ఆయన్ని వేడుకున్నట్లయితే ఆ ఖడ్గముతో, ఆ వీరతాడుతో భక్తులందరినీ కూడా రక్షిస్తారనేటువంటి సంకల్పం పూర్వం నుండి వస్తుందని తెలియపరుస్తూ, పూర్వం నుంచి పూర్వీకులు చెప్పేటువంటి విషయమే కానీ ఫలాని వాళ్ళు ప్రతిష్ఠించారు ఫలాని సమయంలో అనేటువంటి శాసన రూపంలో లేదండి. కాకపోతే కాకతీయుల నాటి కాలం విగ్రహం అని చెప్తూ ఉంటారు. ఎలా అంటే ఈ ప్రదేశంలో మేము ఏదన్నా కార్యక్రమాలు, భూమి పూజ చేసే సందర్భంలో, నిర్మాణం చేసే సందర్భంలో, త్రవ్వుతున్న సందర్భంలో నాగశిలలు బయటపడుతుంటాయి. ఇప్పటికి కూడా వెనక వైపు ఉన్నటువంటి పొలాన్ని నాగుల కట్ట చేను అని పిలుస్తూ ఉంటారు. అందువల్ల ఇక్కడ ఆ సమయంలో కాకతీయుల నాటి కాలంలో జరిగినటువంటి ఆనవాళ్ళు కనిపిస్తూ ఉన్నాయన్నమాట. ఈ ఆలయంలో ఏ రోజులలో ప్రధానంగా పూజలు జరుగుతాయి, ఎలాంటి పూజలు జరుగుతూ ఉంటాయి? ఎక్కువగా శనివారం, మంగళవారం స్వామివారికి మూల విరాట్టు పెద్ద స్వామివారికి అభిషేకం జరుగుతూ ఉంటుంది. నిత్య ఆకు పూజలు జరుగుతుంటాయి. చిన్న స్వయంభూగా వెలిసినటువంటి చిన్న ఆంజనేయ స్వామి ఉన్నారు పాదాల దగ్గర, ఆయనకి నిత్యం సింధూర అభిషేకములు జరుగుతున్నాయి. ఆరోగ్యం బాగలేని వాళ్ళు 41 రోజులు ఇక్కడే గ్రామంలో ఇక్కడికి వచ్చి ఇక్కడే ప్రదక్షిణ చేసుకొని 41 రోజులు నిద్ర చేసి స్వామివారి చుట్టూ
ప్రదక్షిణ అయిపోయిన తర్వాత వేడుకున్నట్లయితే వాళ్ళకి భూత ప్రేత పిశాచాల నుండి విముక్తి కలిగిస్తుంటాడు స్వామివారు. ఎట్లా అంటే వీరతాడుతో వెలిశాడు ఈయన, వీరాంజనేయ స్వామి. ఈయన పేరు వీరాంజనేయ స్వామి. వీరతాడు ఉంటుందన్నమాట. ఆ వీరతాడు ఉండటం వల్ల ఏంటంటే భూత ప్రేత పిశాచాల నుండి రక్షిస్తూ భక్తులని అభయమిస్తూ అభయహస్తంతో ఉంటాడనమాట ఈ స్వామివారు. ఇక్కడ భక్తులు నిద్ర చేయడానికి ఏమైనా సౌకర్యాలు ఉన్నాయా సార్ ఇక్కడ దీనికి సంబంధించి? 2000 సంవత్సరంలో వెనక ఉన్నటువంటి స్థలంలో ఇక్కడ భక్తుల సౌకర్యంతో వాళ్ళ సహాయ సహకారములతో స్థలం తీసుకోవడం జరిగింది. ఆ స్థలంలో వాళ్ళు ఉండటానికి వసతి గృహాలు ఏర్పాటు చేశాము. అందులో ఉండేటువంటి వాళ్ళు 41 రోజు ఇక్కడే ఉండి నిష్ఠతో ప్రదక్షిణలు చేసుకొని సుఖంగా ఆనందంగా ఆయురారోగ్యాలతో వెళ్ళేటువంటి సౌకర్యాన్ని దేవస్థానం గ్రామస్తుల సహకారంతో సహకరించడం జరిగింది. ప్రధానంగా మా గ్రామం సుభిక్షంగా ఉండాలనే సంకల్పంతో ప్రతి సంవత్సరము కూడా శ్రావణ మాసంలో ఈయనకు ప్రీతికరమైనటువంటి సీతారాముల వారు కళ్యాణ మహోత్సవం ఈ శ్రావణ మాసంలో చేస్తాము. అంటే గ్రామం సుభిక్షంగా ఉండటం కోసం నిత్యం సప్తాహం కార్యక్రమం అంటే 7 రోజులు నిత్య భజన కార్యక్రమం జరుగుతుంది ఇక్కడ. ఆ భజన కార్యక్రమము హరే రామ నామ సంకీర్తన కార్యక్రమం జరుగుతూ ఉంది. ఈ హరే రామ హరే కృష్ణ అనేటువంటి నామ సంకీర్తన 7 రోజులు అహోరాత్రుద్రపార నిర్విరామంగా రాత్రి పగలు తేడా లేకుండా కంటిన్యూస్గా జరుగుతూ ఉంటుంది. ఈ భజనా కార్యక్రమం అయిపోయిన తర్వాత స్వామివారికి సహస్ర ఘటాభిషేకం అంటే ఒక 11,016 బిందెలు స్వామివారికి నీళ్లు పోసి అభిషేకం చేస్తాము. అభిషేక కార్యక్రమం అయిపోయిన తర్వాత స్వామివారికి శాంతి కళ్యాణం. ఆయన ఎప్పుడైతే శాంతిగా ఉంటాడంటే సీతారాముల కళ్యాణం జరిగితే ఆయన ఆనందంగా ఉంటాడనే ఉద్దేశంతో శాంతి కళ్యాణం సీతారాముల కళ్యాణం చేసేటువంటి ఆనవాయితీ వస్తుంది. ఆ తర్వాత అన్న సంతర్పణ. ఎప్పుడైతే అన్న సంతర్పణ కార్యక్రమం దిగ్విజయంగా పూర్తి అవుతుందో అదే రోజు సాయంత్రం వర్షం పడుతూ రైతులని ఆనందోత్సాహంలో ఉంచుతాడు ఈ శ్రీ వీరాంజనేయ స్వామి వారు. అలాగే హనుమత్ జయంతి ఉత్సవములు. ఆయన పుట్టినరోజు వైశాఖ బహుళ దశమి రోజున ఈ సంవత్సరము మే 22వ తారీఖున 2025లో మే 22వ తారీఖున రావడం జరిగింది. హనుమత్ జయంతి ఉత్సవం వైశాఖ బహుళ దశమి రోజు అత్యంత వైభోగంగా స్వామివారు రథోత్సవం జరుగుతుంది. ఇక్కడ ఒక భక్తుడు వాళ్ళ కోరిక మేరకు విజయవాడ డేరంగుల వెంకటయ్య గారు అనేటువంటి భక్తుడు స్వామివారిని వారికి సంతానం కలిగినట్లయితే స్వామివారికి ఒక దారం ఏదోటి చేయాలనే సంకల్పంతో ఉన్నంత వల్ల ఆయనకి మనోభావంలో రథం చేయించాలనే కోరికతో పంచముఖ ఆంజనేయ స్వామి విగ్రహాన్ని తెచ్చాడు ఆ వెంకటయ్య గారు. ఆ తర్వాత ఆయనే మళ్ళా ఈ పంచముఖ ఆంజనేయ స్వామి విగ్రహానికి రథోత్సవం చేస్తే బాగుంటుందని ఒక సదుద్దేశం సలహా చెప్పడం వల్ల ఆయన దానికి సమ్మతించి రథం కూడా ఆ ఒక భక్తుడే తయారు చేసి స్వామివారి దేవస్థానానికి రథాన్ని బహుకరించడం జరిగింది 2012లో. అప్పటి నుండి స్వామివారి దేవస్థానంలో ఆయన పుట్టినరోజు వేడుకలు అంటే శ్రీ వీరాంజనేయ స్వామివారి పుట్టినరోజు వేడుకలు ఇక్కడి నుంచి రథోత్సవంగా వైభోగంగా సీతారాముల స్వామివారి సన్నిధికి వద్దకు వెళ్ళి ఈయన తరపున ఆయన గురువు గారైనటువంటి సీతారాముల వారికి వస్త్రాలు బహుకరించి ఆయన ఆశీర్వచనం తీసుకొని వచ్చేటువంటి ఘట్టం ఇక్కడ వైభోగంగా హనుమత్ జయంతి రోజున రథోత్సవం జరుగుతుందని తెలియపరుస్తున్నాను స్వామి. ఈ ఆలయాన్ని ఎవరైనా ప్రముఖులు సందర్శించుకున్న వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ప్రముఖులు అంటే ఇక్కడికి వచ్చినటువంటి ప్రతి ఒక్క రాజకీయ నాయకులు కావచ్చు, మరి డిపార్ట్మెంట్ వారు అంటే పోలీసు ఉద్యోగం ఉన్నటువంటి వారు కానీ, ఆర్మీలో ఉన్నటువంటి వాళ్ళు కానీ, డాక్టర్లు కానీ వాళ్ళ మనసులో ఉన్నటువంటి కోరికను చెప్పుకొని వచ్చి స్వామివారిని దర్శనం చేసుకున్న తర్వాత వారి కోరికను నెరవేర్చుకున్న తర్వాత వచ్చి వాళ్ళు స్వతహాగా స్వామివారి పూజా కైంకర్యములలో పాల్గొనేటువంటి అవకాశం వస్తుంది. ఎందుకంటే కోకొల్లలు దాదాపుగా నాకు 16 సంవత్సరాల వయసు నుండి నేను ఇక్కడ మినిమంగా 30 సంవత్సరాల నుండి ఈ కార్యక్రమాలు నిర్వహిస్తున్నాను. అంతకుముందు మా నాన్నగారు ఉండేవాళ్ళు. మేము వంశపారంపర్యంగా ధర్మకర్తగా వ్యవహరిస్తున్నాము. పూర్వం మా పూర్వీకులు స్వామివారికి 41 ఎకరము స్వామివారి కైంకర్యముల కొరకు మాన్యంగా రాముల వారికి ఆంజనేయ స్వామి వారికి ఇవ్వడం జరిగింది. అప్పటి నుండి కూడా గ్రామస్తుల సహాయ సహకారములతో ఆ పొలాన్ని కాపాడుకుంటూ దేవాలయ అభివృద్ధి కొరకు నిత్య ధూపదీప నైవేద్యముల కొరకు వినియోగించుకుంటూ హనుమత్ జయంతి ఉత్సవంలో గ్రామస్తులు భక్తులు అందరూ కూడా సహాయ సహకారాలతో దిగ్విజయంగా ముందుకెళ్తున్నామని తెలియపరుస్తున్నాం. ప్రస్తుతం శ్రీ వీరాంజనేయ స్వామి ట్రస్టు అనే నామకరణంతో గ్రామస్తులు మరియు భక్తుల సహాయ సహకారములతో జరుగుతుందండి. భక్తులు ఏంటంటే దాదాపు ఒక 20,000 మంది భక్తులు వాళ్ళ కార్యక్రమం వాళ్ళ కోరికలు నెరవేరిన తర్వాత సంతోషంగా ఉన్నటువంటి భక్తులు ఇక్కడికి వచ్చి వెళ్ళే వాళ్ళు దాదాపుగా 20,000 మంది ఉంటారు. ఒక హనుమత్ జయంతి రోజునే 20 నుంచి 25,000 మంది దర్శనానికి వస్తారు. అంటే వారి కోరికలు నెరవేరి ఆనందోత్సవములతో స్వామివారి జయంతి వేడుకల్లో పాల్గొనేటువంటి ఘట్టం అన్నమాట. అందుకని స్వామివారి భక్తులు మినిమం 20,000 మంది ఇతర దేశాల్లో అమెరికాలో కానీ అందరూ ఉన్నవాళ్ళు మొత్తం ఆ రోజు ఇక్కడికి వస్తారండి. గుడివాడ నుండి కానీ గుంటూరు నుండి కానీ రాష్ట్ర నలుమూల నుండి మరియు కర్ణాటక హైదరాబాదు ఇక్కడ ఉండేటువంటి భక్తులు కూడా అందరూ వచ్చి ఈ కార్యక్రమంలో ఆ రోజు పాల్గొంటారండి. ప్రాచీన కాలంలో పల్నాడు ప్రాంతం అంటే నాగులేటి నీళ్లు, నాపరాళ్ళు, సజ్జ సన్నగూళ్ళు,
సర్పంబులు తేళ్ళు అని చెప్పుకునేవాళ్ళు. ఆ రోజుల నుంచే మరి మన పల్నాడు ప్రాంతంలో కోటప్పకొండ, అక్కడి నుంచి వచ్చేసరికి కారంపూడిలో నాయకనాల నాగమ్మ దేవస్థానం, ఆ నుంచి వస్తే మాచర్లో చెన్నకేశ్వర స్వామి దేవస్థానం, అక్కడి నుంచి వస్తే సిరిగిరిపాడులో వీరాంజనేయ స్వామి దేవస్థానం. ప్రసిద్ధి చెందిన దేవస్థానాల్లో ఈ వీరాంజనేయ స్వామి టెంపుల్ ఒక ముఖ్యమైనది. మరి ఎక్కడి నుంచో వచ్చిన ప్రజలు ఇక్కడికి వచ్చి దర్శించుకోవడం జరుగుతుంది. ఎవరైతే వారి కోరికలు ఇక్కడ వచ్చి చెప్పుకున్నారో వారి కోరికలు తీర్చడం, మరి రెండు తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా భారతదేశంలోని అక్కడక్కడ రాష్ట్రాల ప్రజలు కూడా ఇక్కడికి రావడం జరుగుతుంది. ఏవైతే వారు కోరుకున్నారో మరి మాకు భూతాలు దెయ్యాలు పట్టినాయని చెప్పి వాటిని తీర్చాలనేవారు కొంతమంది, రాజకీయంగా లేకపోతే ఇంకా కొంత పోలీసులు ఇలా వాళ్ళు ఎదగాలని కోరుకునే వాళ్ళు ఇంకొంతమంది అయితే మరి ఇంకా వాళ్ళు ఏవైతే కోరికలు కోరుకున్నారో అవన్నీ ఈ వీరాంజనేయ స్వామి తీర్చడం జరుగుతుంది. ఎప్పుడో మా పెద్దల నాటి దేవస్థానం ఇది. మరి మా అయ్యగారు అయితేమి మా గ్రామస్తులు అందరూ కలిసి దేవస్థానాన్ని పునర్నిర్మించాలని కోరుకుంటున్నాం. ఆ పునర్నిర్మాణ కార్యక్రమం మా చేతుల మీదకి జరగాలని మేము కోరుకుంటున్నాం. మా చిన్న వయసులో మేము ఇలాంటి దేవస్థానాన్ని అభివృద్ధి చేయడం అనేది మా ధ్యేయంగా భావిస్తున్నాం. సిరిగిరిపాడు మరి మా పక్కనే ఉండే మిట్టమీదపల్లె వెల్దుర్తి మండల ప్రజల సహకారం తీసుకొని పెద్ద ఎత్తున ఈ దేవస్థానాన్ని అభివృద్ధి చేయాలని కోరుకుంటున్నాం. పేరుకే సిరిగిరిపాడు వీరాంజనేయ స్వామి అనే కానీ ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి 20 గ్రామాలకు కూడా ఈయన ఇలవేల్పు. ప్రతి ఒక్కరు కూడా వారికి బాధలు ఉన్నా సరే, వాళ్ళ పిల్లలకు ఉద్యోగాలు రావాలన్నా సరే, వాళ్ళ పిల్లలు మంచి భవిష్యత్తు కావాలన్నా సరే, ఏ రాజకీయ నాయకుడు రాజకీయంగా ఎదగాలన్నా సరే మా వీరాంజనేయ స్వామి వారు అందరికీ అండదండగా ఉండి ఆయన కోరిన కోరికలన్నీ తీరుస్తూ ఉంటాడు. సిరిగిరిపాడులో ఈ వీరాంజనేయ స్వామి దేవస్థానాన్ని డెవలప్ చేయడంలో సిరిగిరిపాడు గ్రామస్తుల సహకారం కొంత మాత్రమే ఉంటుంది. అధిక భాగం ఈ దేవుడి దగ్గరకు వచ్చి కోరికలు కోరుకొని ఆ కోరికలు తీరిన వారు చేసినటువంటి డెవలప్మెంటే ఎక్కువగా ఈ సిరిగిరిపాడు వీరాంజనేయ స్వామి దేవస్థానం. ఈ దేవస్థానం మా సిరిగిరిపాడు ప్రజల్ని, మా ఊర్లో ఎన్ని కులాలున్నా ఎన్ని మతాలు ఉన్నప్పటికీ కూడా మా గ్రామంలో ఎటువంటి గొడవలు లేకుండా ఐకమత్యానికి మారుపేరుగా సిరిగిరిపాడు గ్రామాన్ని ఆయన ఆంజనేయ స్వామి అండదండగా ఉంటూ ఎంతమంది రాజకీయ నాయకులు ఉన్నా చిన్నపిల్లలు రాజకీయాలుగా ఎదిగినా గ్రామంలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా మా అందరినీ వెనుదన్నుగుండి మా ఎలవేలిపోయినటువంటి శ్రీ వీరాంజనేయ స్వామి కాపాడుతున్నాడని కూడా మేమందరం భావిస్తూ ఉంటాం. అంతేకాకుండా వీరాంజనేయ స్వామి గొప్పతనం ఏంటంటే ఎక్కడెక్కడి నుంచో పాపం దెయ్యాలు పట్టిన వాళ్ళు, చీడపీడలతో వచ్చిన వాళ్ళందరూ కూడా పాపం ఎక్కడ నయం కాక ఇక్కడికి వచ్చి ఆయన్ని ఆశ్రయించి ఆయన చుట్టూ రోజు ప్రదక్షిణలు చేస్తూ ఇక్కడే వారి జీవనం కొనసాగిస్తూ ఉంటారు. దానికి సాక్ష్యాలు ఇప్పుడు కూడా ఉన్నారు ఈ గుళ్ళో. అలా ఎంతోమంది వేల మంది వాళ్ళు ఈ చీడపీడల నుంచి బాధపడ్డ వాళ్ళు, రోగాల నుంచి విముక్తి పొందిన వారు ఎంతోమంది చెప్పుకుంటూ వేల మంది ఉన్నారు. కాబట్టి ఈ వీరాంజనేయ స్వామి గొప్పతనం ఆయన కోరిన కోరికలు తీర్చడంలో చాలా గొప్ప దేవస్థానంగా ఈ వీరాంజనేయ స్వామి దేవస్థానం ఉంటుంది. ఈ వీరాంజనేయ స్వామి దేవస్థానాన్ని పునర్నిర్మాణం చేయాలని చెప్పేసి ఒక దృఢమైన సంకల్పంతో ఈ సంవత్సరం దానికి బీజం పడింది. అదేవిధంగా ఇదే సంవత్సరంలో ఇప్పటిదాకా గ్రామస్తుల సహకారంతో అంతా ముందుకు నడిచింది. ఇప్పటి నుంచి శ్రీ వీరాంజనేయ స్వామి దేవస్థానం ట్రస్ట్ అని ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి మీరు కోరికలు కోరుకోండి. కోరిన కోరికలు ఖచ్చితంగా మా ఊరి వీరాంజనేయ స్వామి ఖచ్చితంగా తీరుస్తాడు. మీ కోరికలు తీరిన వెంటనే ఈ ఆలయ పునర్నిర్మాణానికి మీరందరూ కూడా భాగస్వాములు కావాలని చెప్పేసి కోరుకుంటూ సిరిగిరిపాడు గ్రామంలో వీరాంజనేయ స్వామి దేవస్థానమే కాదు, వెనక భాగాన వరసిద్ధి వినాయకుడు, అదేవిధంగా పక్కనే పోలేరమ్మ దేవస్థానం, అదేవిధంగా ఎంతో ప్రసిద్ధిగాంచినటువంటి వేద పాఠశాల కూడా ఈ సిరిగిరిపాడు గ్రామంలో ప్రత్యేకత. అంతేకాదు అదే రామాలయం కానీ, శ్రీ పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వామి దేవస్థానం, శివాలయం, కనకదుర్గమ్మ గుడి, ఇలా ఈ గ్రామంలో ఎన్నో విశిష్టమైన దేవాలయాలన్నీ కూడా పుణ్యభూమిలాగా మాకు సిరిగిరిపాడు గ్రామం ఉంది. అందుకే ఈ సిరిగిరిపాడు గ్రామంలో ప్రజలు ఎప్పుడు కూడా ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఆయురారోగ్యాలతో ఆనందంతో విరజిల్లుతుందని కూడా ఇంత పుణ్యభూమి కాబట్టే మా గ్రామం ఇంత ఆనందంగా అభివృద్ధి చెందుతూ ఉంది. ఈయన పూజించడం మొదలుపెట్టినప్పటి నుంచి దినదినాభివృద్ధి జరుగుతూ ఉంది.
పిల్లలు కూడా మంచి చదువులు చదువుకున్నారు, విదేశాల్లో కూడా వెళ్ళి మంచిగా ఉద్యోగాలు చేస్తూ గ్రామాన్ని అభివృద్ధి పదంలో నడుపుతున్నారని కూడా చెప్తున్నాం. అదేవిధంగా రాజకీయంగా కూడా మా ప్రాంతం మా ఊరు చాలా అభివృద్ధి చెందుతూ ఉంది. గతంలో మా ఊరి నుంచే మన ఎమ్మెల్యేగా కుర్రి పున్నారెడ్డి గారు ప్రాతినిధ్యం వహించున్నారు 1994లో. ఆయన తర్వాత అందరం కూడా ఆయన వారసత్వంగా శివారెడ్డి కానీ ఇటు మేము కానీ గ్రామాన్ని ముందుకు నడుపుతూ ఉన్నాం. గ్రామంలో ఎటువంటి ఇబ్బంది వచ్చినా సరే, ఏ విధమైన కష్టాలు వచ్చినా సరే మేమందరం దగ్గర కూర్చొని పెద్ద మనుషుల సహకారంతో పరిష్కారాలు జరుపుతూ గ్రామాన్ని అంచెలంచెలుగా ముందుకు తీసుకెళ్తున్నాం. ఆ అభివృద్ధి కార్యక్రమంలో ఈరోజు ఆంజనేయ స్వామి పునర్నిర్మాణం కూడా చేయాలని చెప్పేసి మేమందరం దృఢ సంకల్పంతో అటు రామసుబ్బారావు గారు మన ఈ దేవాలయానికి సంబంధించి మొత్తం ఆర్థిక లావాదేవీలను ఆయన చూస్తుంటారు. గ్రామ పెద్దలు వెంకటరెడ్డి గారు కానీ, వీరారెడ్డి గారు కానీ, అలుగుమల వెంకటరెడ్డి, రామిరెడ్డి శ్రీనివాసుడు అందరూ ఇట్లు బ్రహ్మయ్య గారు కానీ ఇక్కడ కుల మతాలకు అతీతంగా ఈ ఆంజనేయ స్వామి దేవస్థానంలో అభివృద్ధిలో ఈయనకు జరగాల్సినటువంటి పూజా కార్యక్రమాలు అన్నింటిలో కూడా కులాలకి అతీతంగా, మతాలకు అతీతంగా ప్రార్థిస్తూ ఉంటాం. ఈ గ్రామంలో ఎంతమంది ఉన్నప్పటికి కూడా, ఎన్ని మతాలు ఉన్నప్పటికీ కూడా, అన్ని మతాల వారు కూడా ఆంజనేయ స్వామి అంటే ఒకటే మాట, మనూరి ఆంజనేయ స్వామి దేవస్థానం. దానికి ఎవరు ఎదురు చెప్పరు. ఆ రోజు మరి జయంతికి కనీసం 40,000 మంది భక్తులు వచ్చి స్వామివారి దర్శనం చేసుకుంటారు. ఆ రోజు భారీగా అన్నదాన కార్యక్రమం కూడా జరుగుతూ ఉంది. ఎంత అన్నదాన కార్యక్రమం ఎంత జరిగినా సరే ఎటువంటి చిన్న అవాంఛనీయ సంఘటనలు కూడా జరగకుండా స్వామివారి దయతోటి అన్నదాన కార్యక్రమం కూడా చాలా సాఫీగా జరిగిపోతుంది. అదేవిధంగా ఈ సంవత్సరం సరే మరి ఆయన కూడా ఈ గ్రామానికి ఆటలతో పరిచయమైన వ్యక్తి కాబట్టి ఆంజనేయ స్వామి మరి ఈ సంవత్సరం కూడా ఈ జయంతి సందర్భంగా ఆల్ ఇండియా లెవెల్లో జెంట్స్ అండ్ మహిళల వాలీబాల్ టోర్నమెంట్ కూడా మన ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మానందరెడ్డి గారి ఆధ్వర్యంలో జరగటం జరుగుతుందని కూడా ఈ సుమన్ టీవీ ద్వారా తెలియజేస్తున్నాం. స్వామివారు పక్షస్థలంలో ఆ సీతారాముల స్వామివారి రూపంతో, రామనామంతో ఇక్కడ నిత్యం భజనా కార్యక్రమం జరుగుతుంది. అందువల్ల రామనామ క్షేత్రంగా కూడా స్వామివారిని పిలుస్తూ ఉంటారు. అలాగే ఈయన వీరతాడు చండ్రకోలతో వెలిశాడు కాబట్టి భూత ప్రేత పిశాచాలతో బాధపడుతున్నటువంటి భక్తులు 41 రోజులు ఇక్కడే ఉండి స్వామివారిని దర్శించుకొని ఆరోగ్యాన్ని శుభ్రంగా హ్యాపీగా ఉన్నాము, సంతోషంగా ఉన్నాము అన్న తర్వాతనే వాళ్ళు ఇక్కడి నుంచి వెళ్ళేవాళ్ళు. అటువంటి ప్రక్రియ ఇక్కడ జరుగుతోంది. ఇంకా ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే స్వయంభూగా అడవి ప్రాంతంలో వెలిశాడు కాబట్టి ఈ స్వామివారికి భక్తులతో వాళ్ళ చేతులతో స్వామివారికి నిత్యం అభిషేకం చేసేటువంటి ప్రదేశం ఈ ఒక్క దేవస్థానమే ఉంది. ఈ ప్రాంతంలోనే కాదు, ఎక్కడైనా సరే. ఎలా అంటే స్వామివారు మొట్టమొదటగా బాలుడి రూపంలో, సింధూర రూపంలో కనిపించినటువంటి ఈ వీరాంజనేయ స్వామివారు ఈయనకి నిత్యం పాలాభిషేకం జరుగుతూ ఉంది, నిత్యం సింధూరాభిషేకం జరుగుతూ ఉంటుంది.